ఎత్తు పెంచేస్తుంటే ఆల్మట్టి ఎత్తు పెంచేసినప్పుడు నీళ్ళు అక్కడ ఆగిపోయిన తర్వాత మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు ఇదివరకు ఏడాదిలో నాకు తెలిసి నేను ఇదే విజయవాడలోకి 1988లో వచ్చా. ఆ టైంలో ఏడాదికి 3-4 సార్లు వరదలు చూసేవాళ్ళం మేము. అక్కడ కృష్ణా నది దగ్గరలోనే కదా మేము ఉండేది. అప్పుడు కుమరపాలెం సెంటర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడున్న ఈ పొన్నమి ఘాట్ అదంతా ఉంది కదా, అక్కడ ఇదివరకు కరకట్ట ఉండేది. ఆ కట్ట దాకా నీళ్ళు వచ్చాయి. ఆ కట్ట వెనకాలంతా ఇల్లు ఉండే, ఈ పాకలు ఇవన్నీ శ్మశానం అయ్యాన్ని ఉండేవి అనమాట. కృష్ణ నీళ్ళు అక్కడ దాకా వచ్చాయి. రోడ్డు మీద వెళ్ళి కాడు కడుక్కున్న రోజులు అనేక ఉన్నాయి అనమాట. అంటే అప్పుడు వరదలు ఏడాదికి 3-4 సార్లు చూసినోండి నేను. ఇప్పుడు చూస్తా అప్పుడప్పుడు వచ్చిపోతుంది వరద. అంటే ఏంటి, ఎంత తగ్గిపోయినట్టు వరద? వరద తగ్గిపోయిందంటే దగ్గర నీళ్ళ లభ్యత తగ్గిపోతుంది. తగ్గిపోతున్నప్పుడు రేపు పొద్దున సీమకు అన్యాయం. ఎందుకంటే ఇప్పుడు గోదావరి నీళ్ళతో కోస్తాన్ని కాపాడుకోవచ్చు మనం, పట్టించి లిఫ్ట్ చేసుకుని ఈ పట్టిసీమ. ఇంకోటి, ఆ రోజున పోలవరానికి ఎట్లాగే పర్మిషన్ లేదని రచ్చ చేశారు. పోలవరం అసాధ్యం అన్నారు. ముందు రాజశేఖర రెడ్డి ఏ పర్మిషన్ లేకుండానే కాలువలు కట్టిపడేశారు. కాలువలు తవ్వినప్పుడు పర్మిషన్ లేదని వీళ్ళు అట్టాగే మాట్లాడారు. కాంట్రాక్టర్ల కోసం అది ఇది మట్టి అమ్ముకోవడానికి అది ఇదని దొంగ మాటలే మాట్లాడారు. ఇవాళ ఆ పోలవరంలోకి పోస్తున్న నీళ్లు, పోలవరం కాలువల్లో నీళ్లే కదా పట్టిసీమ. వీళ్ళు ఇంకేం ప్రాజెక్ట్ కట్టారు, అక్కడ లిఫ్టులు పెట్టారు అంతే. నీళ్లు తీసుకొచ్చి పోలవరం కాలువలో పోస్తే పట్టిసీమ. అదే అండి, ఇప్పుడు పట్టిసీమ కూడా లిఫ్టే. దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు.